ఓ పెద్ద నగరంలో ఒక పెద్ద అపార్టుమెంట్లో అండర్ గ్రౌండ్ సెల్లార్ పార్కింగ్ పనులు పూర్తి కాకముందే అందులో ఓ కారుని పార్క్ చేసి ఉంచాడు ఆ కారు ఓనర్. వారం రోజులపాటు కారు లోపలే ఉంది. ఇక తర్వాత ఒక వారానికి సిమెంట్ పూత, ఫ్లోరింగ్ ఫినిషింగ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. ఇక ఆ తర్వాత ఆ ఓనర్ కారు బయటకు తీయాలి. ఎలాగూ టెస్టింగ్ చేసినట్టు ఉంటుందని ఆ కారును బయటకు తీసే సమయంలో కారు టాప్ సెల్లార్ ఎంట్రన్స్ టాపుకు తగులుతుంది. సుమారు 1 అంగుళం మేర సెల్లార్ ఎంట్రన్స్ టాపుని ఒలిస్తే తప్ప కారు బయటకు రాని పరిస్థితి. కాని ఆ సమయంలో తాపీ మేస్త్రి అందుబాటులో లేడు. దాంతో కారు షోరూం నుంచి కూడా కొందరు వచ్చి చూశారు. ఎవరికీ కారు డ్యామేజ్ కాకుండా కారును బయటకు తీసే ఆలోచన రాలేదు. ఇక చివరికి ఏం చేయలేని స్థితిలో ఎంట్రన్స్ టాపుని తొలవటానికి ఆ ఓనర్ గడ్డపార తీసుకురావటానికి వెళ్లే సమయంలో ఇదంతా పక్కన నిలబడి చూస్తున్న అక్కడి వాచ్మెన్ వచ్చి, "సార్, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరేమనుకోనంటే మీ కారును నేను బయటకు తీస్తాను" అని ఓనర్ని ఆపేసి ఆ కారు సులువుగా బయటకు తీశాడు. అంతేకాదు, ఆ బిల్డింగ్ ఎంట్రన్స్ టాప్ కి గాని కింద ఫ్లోరింగ్ గాని ఎలాంటి డ్యామేజ్ లేకుండా కారు బయటకు రావటంతో అందరూ షాక్ అవుతారు. అయితే అక్కడున్న వారందరూ ఆ వాచ్మ్యాన్ కన్నా పెద్ద స్థాయి ఉద్యోగులే. కాని వాచ్మెన్ కు వచ్చిన ఐడియా మాత్రం వాళ్ళెవ్వరికీ రాలేదు. మరి ఆ వాచ్మెన్ ఆ కారును ఎలా బయటకు తీసుకొచ్చుంటాడు? మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి. చివరిగా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, తెలివి ఎవ్వరి సొత్తూ కాదు. ఎవర్నీ తక్కువ అంచనా వెయ్యకూడదు. స్టోరీ నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును.